యూట్యూబ్ను తిట్టా ఊరుకున్నా, నెట్ఫ్లిక్స్ని తిట్టా ఊరుకున్నా, కానీ ఇన్స్టాగ్రామ్ నిప్పురా. ఈ లోకంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నువ్వు న్యూస్ ఛానల్కి వెళ్తావు, కానీ నేను ఇన్స్టాగ్రామ్కి వెళ్తా. బోత్ ఆర్ నాట్ సేమ్. జనాల మనసులో ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడో తెలుసుకోవాలంటే నీకు టీవీ ఛానల్ మార్చి మార్చి చూడాలి, కానీ మేము ఇన్స్టాగ్రామ్కి వెళ్తాం. బోత్ ఆర్ నాట్ సేమ్. నీకు బిట్లు కావాలంటే క్రోమ్కి వెళ్తావు, కానీ మేము ఇన్స్టాగ్రామ్లోనే బిట్లు చూస్తాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు టైంపాస్ కోసం మాత్రం ఇన్స్టాగ్రామ్లోకి వస్తారు, కానీ మేము ఆ ఇన్స్టాగ్రామ్తోనే కలిసి బతుకుతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. అయినా ఇన్స్టాగ్రామ్ కంటే పెద్ద గురువు ఇంకెవడున్నాడు రా. నీకు బాధ వచ్చిందా, బాధ రీల్స్ చూపిస్తుంది. నీకు హ్యాపీగా అనిపించిందా, హ్యాపీ రీల్స్ చూపిస్తుంది. నీకు ప్రేమ పొంగిపోతుందా, అట్లాంటి రీల్స్ కూడా చూపిస్తుంది. నీకు ఏం కావాలనో నీకంటే ఎక్కువ బాగా తెలిసింది ఒక్క ఇన్స్టాగ్రామ్కి రా. ఇంత జ్ఞానం మనకిస్తూ తనకంటూ ఏమీ ఆశించకుండా యాప్ స్టోర్లో ఒక మూలన పడుందిరా ఇన్స్టాగ్రామ్. అయినా నాకు ఇన్స్టాగ్రామ్ను చూస్తుంటే మన చిన్నప్పుడు స్కూల్లో గోడల మీద రాస్తున్న సూక్తులు గుర్తొచ్చేవిరా. ఎంత ఎదిగినా అంత ఒదిగుండాలని. చివరిగా నేను చెప్పేది ఒకే మాట, బినా ఇన్స్టాగ్రామ్ ఎంటర్టైన్మెంట్ నాస్తి, బినా ఇన్స్టాగ్రామ్ ఎడ్యుకేషన్ నాస్తి, బినా ఇన్స్టాగ్రామ్ ఎలివేషనే నాస్తి.